ఈ వీడియో చూసిన తర్వాత డ్రీమినా సీడాన్స్ 2.5 ఏఐ వీడియో క్రియేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిందని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది నేటివ్గా 30 సెకండ్స్ వరకు వీడియోస్ జనరేట్ చేయగలుగుతుంది. దీనివల్ల మల్టిపుల్ క్లిప్స్ని స్టిచ్ చేయకుండా ఎక్కువ లెంత్ ఉన్న స్మూత్ వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఒకేసారి 50 వరకు మల్టీ మోడల్ రిఫరెన్స్ అసెట్స్ని సపోర్ట్ చేయడం వల్ల అవుట్పుట్స్ మరింత కన్సిస్టెంట్గా ఉంటాయి. అలాగే క్రియేటివ్ కంట్రోల్ కూడా ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది. వీడియో ఎడిటింగ్ కూడా ఇప్పుడు మరింత ఫ్లెక్సిబుల్గా ఉంది. వీడియోలో స్పెసిఫిక్ పార్ట్స్ని ఈజీగా రిఫైన్ చేస్తూ ఓవరాల్ విజువల్ స్టైల్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయొచ్చు. మొత్తానికి డ్రీమినా సీడాన్స్ 2.5 ఏఐ వీడియో క్రియేషన్ని ఇంతకన్నా ఫాస్ట్గా, ఈజీగా, పవర్ఫుల్గా మార్చేస్తుంది. రీసెంట్గా నేను ఫిల్మోరా వర్సెస్ క్యాప్కట్ అని చెప్పేసి ఒక వీడియోతో చేశాను. చాలా మంది క్యాప్కట్ అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో డిఎంలు కూడా చేస్తున్నారు. సో క్యాప్కట్ని యూజ్ చేసి చూపించిన బ్రదర్, అందులో ఏ ఫీచర్స్ అనేవి లైక్ సీడాన్స్ 2.5 ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే వచ్చాయి కదా, ఏ ఫీచర్స్ వాటిని ఎలా యూజ్ చేయాలి, కంప్లీట్ ఒక వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇండియాలో క్యాప్కట్ అయితే అవైలబుల్ లేదు, బట్ ఒక యూపీఐని యూజ్ చేసి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నేను క్యాప్కట్ అయితే పర్చేస్ చేశాను. సో క్రెడిట్స్ కూడా నా దగ్గర 20,000 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. సో క్యాప్కట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. లేదంటే క్యాప్కట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. క్యాప్కట్ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి క్లియర్గా ఒక ఇమేజ్ని తీసుకొని మీకు వీడియోని ఎలా జనరేట్ చేయాలి, ఆ జనరేట్ చేసిన వీడియోని తీసుకొచ్చి ఎలా ఎడిటింగ్ చేయాలి, సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా మనకి, అవన్నీ యాడ్ చేసి ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చిందని చెప్పేసి. సో అలాంటి అవుట్పుట్ని ఎలా తీసుకురావాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. 1, 2, 3, let's get it. Never met another that could do it like I did it. First things first, I secured the bag. I'm so fly and my jet don't lag. I get to the bag every single day. 25/8 on the go, on the lay. No delay, I always get my way and I look so good, I be looking like that. 100, 200, 300, yeah. Tryna make a million a year. I'm on it, he on it, we on it, yeah. I be with the winners, only winners over here. 100, 200, 300, yeah. Tryna make a million. సో గైస్ చూస్తారు కదా, ఇలాంటి అవుట్పుట్ని మీరు కూడా తీసుకురావాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గైస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి లింక్ అయితే చూడంగా అనిపిస్తుంది. సో ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాక మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో డౌన్లోడ్ చేసుకొని మనం ఇలా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఓపెన్ అయితే చేద్దాం. అయ్యాక నేను క్యాప్కట్ అయితే ఓపెన్ చేశాను. మొత్తం స్క్రీన్ అనేది ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ చూడడానికి కనిపిస్తుంది. ఇదైతే నేను సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి క్రియేట్ ప్రాజెక్ట్, వీడియో స్టూడియో అండ్ రికార్డ్ స్క్రీన్ అని చెప్పి కనిపిస్తుంది. అండ్ మోర్ టూల్స్ లో మనకి ఏ వీడియో, ఏ ఇమేజ్ అయితే ఉంది కదా, అయితే మనం యూజ్ చేసుకొని వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలానో స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో సింపుల్ గా నేను ఇక్కడ ఏ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో మనకైతే ఓపెన్ అయిపోయింది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఇక్కడ. ముందుగా ఇక్కడ ఏఐ మీడియాలో ఏ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సీ డ్రీమ్ 4.3 అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ GPT ఇమేజ్ 2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సీ డ్రీమ్ 5.0, సీ డ్రీమ్ 4.5 ఇలా మనకి నానో బనానో ప్రో కూడా ఉంది. ఇవైతే మనకి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి అయితే టూల్స్ అనమాట. టాప్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో GPT ఇమేజ్ 2 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు రెజల్యూషన్ అనేది 2K అయితే ఉంది. ఇక్కడ మనకి 4K వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం 1K సెలెక్ట్ చేసుకుంటే 64 క్రెడిట్స్ అనేవి చూపిస్తుంది. 2K అయితే మనకి 168 అండ్ 4K అయితే మనకి ఇక్కడ 304 అయితే చూపిస్తుంది. సో మనం ఈ వీడియోని అయితే 4Kలో జనరేట్ చేద్దాం. సో 4K అయితే పెట్టుకున్నాను. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి మనకి 16:9 అయితే ఉంది. అంటే యూట్యూబ్ వీడియోకి లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఉంటాయి కదా, దానికైతే సరిపోతుంది ఇది. అండ్ చాలా ఆస్పెక్ట్ రేషియోస్ అనేవి మనకు చూడడానికి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఎలా ఉంటుందో మనకి ఇక్కడ ప్రివ్యూ కూడా చూపిస్తున్నాడు. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 19:16 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక యాడ్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 16:9 సరిపోతుంది, బాగుంటుంది కూడా. అండ్ ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వచ్చేసరికి మనం రిఫరెన్స్ ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి. ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనం కాపీ పేస్ట్ చేయాలన్నమాట. లైక్ ప్రాంప్ట్ అని ఇక్కడ టైప్ చేయొచ్చు, లేదంటే కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ వచ్చేసరికి ఇదనమాట. ఒక బెల్ట్ అయితే తీసుకుంటున్నాను, ఒక లెదర్ బెల్ట్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసాక ఇక్కడ మనకు డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రాంప్ట్ అనేది మనం టైప్ చేయాలి లేదా పేస్ట్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్. దీనికోసం నేను చాట్ GPT యూజ్ చేస్తున్నాను. సింపుల్గా చాట్ GPTలో ఇమేజ్ని అప్లోడ్ చేసి మీరు ఒక స్టోరీ బోర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. లైక్ స్టోరీ బోర్డ్ సంబంధించి ఒక ప్రాంప్ట్ అనేది మీరు జనరేట్ చేసుకోవాలి చాట్ GPTని యూజ్ చేసి. సో నేను ఆల్రెడీ చాట్ GPTని అడిగేశాను. అండ్ మనకి ఇక్కడ GPT 2.0 ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. నాకు ఈ విధంగా ఇండియన్ స్టైల్లో కావాలి, లగ్జరీ స్టోరీ బోర్డ్ అనేది నాకు కావాలని చెప్పి దీన్ని అడిగాను అనమాట. అడిగితే మనకి ఈ విధంగా ఒక ప్రాంప్ట్ అనేది రెడీ చేసింది. సో ఇది నేను టెస్ట్ చేశాను, చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. సో ఇంకా మీరు మంచిగా దీన్ని ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాప్కట్ ఓపెన్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. డన్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రాంప్ట్ అనేది పేస్ట్ అయింది. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. మనకి స్టార్ట్ అయిపోయింది. టోటల్గా 4 ఇమేజెస్ అనేవి ఇక్కడ మనకి జనరేట్ అనేది అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ చూసినట్లయితే టోటల్గా 1 to 12 స్టోరీ బోర్డ్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేసింది. టోటల్గా స్టోరీ బోర్డ్ అనేది ఇదన్నమాట. మనకి ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, థర్డ్ షాట్, 4th, 5th, 6th ఇలా మనకి డిఫరెంట్ వేరియేషన్స్లో అయితే ఇచ్చింది. అండ్ మనం ఇంకొన్ని చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇదొక స్టైల్, ఇదొక స్టైల్ అండ్ దిస్. మనకి ఇందులో ఏది నచ్చిందో దాని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అన్నీ బాగానే ఉన్నాయి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా చూడడానికి అయితే బాగుంది. దీని అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. డన్. ఇప్పుడు మీరు ఏ వీడియోలోకి వెళ్ళండి. ఏ వీడియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇమేజ్ టు వీడియో, ఆమ్ని రిఫరెన్స్ అండ్ టెక్స్ట్ టు వీడియో, మల్టీ ఫ్రేమ్స్ అనమాట. ఇమేజ్ టు వీడియో అంటే మీరు ఇప్పుడు స్టోరీ బోర్డ్ ఒకటి క్రియేట్ చేశారు కదా, దానైతే మీరు అప్లోడ్ చేయకుండా డైరెక్ట్గా ఇమేజ్ని అప్లోడ్ చేసి ప్రాంప్ట్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసిన తర్వాత జనరేట్ అయితే చేయొచ్చు. అండ్ ఆమ్ని రిఫరెన్స్ వచ్చేసరికి మనం ఏదైతే స్టోరీ బోర్డ్ క్రియేట్ చేసామో ఇమేజ్ని దానైతే ఇక్కడ యాడ్ చేసి తర్వాతకి ఇక్కడ ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేయాలి. నెక్స్ట్ టెక్స్ట్ టు వీడియో అనమాట. ఇది చాలామంది యూజ్ చేస్తారు. లైక్ టెక్స్ట్ నుంచి డైరెక్ట్గా వీడియోని జనరేట్ చేయొచ్చు, ఎలాంటి ఇమేజెస్ని యూజ్ చేయకుండా. అండ్ మల్టీ ఫ్రేమ్స్ కూడా ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి మోడల్ వచ్చేసరికి డ్రీమినా సీడాన్స్ 2.0 ఉంది. సో దీని గురించి కూడా మనం ముందు తెలుసుకుందాం. ఇది మనకి కొద్దిగా అడ్వాన్స్డ్ అనమాట. సీడాన్స్ 2.0 అనేది కొద్దిగా ఫాస్ట్గా మనకి మంచి అవుట్పుట్స్ అనేవి ఇస్తుంది, ఫాస్టర్. అండ్ డ్రీమినా సీడాన్స్ 2.0 మినీ అనమాట. ఇది లోవర్ కాస్ట్, ఎక్కువ క్రెడిట్స్ అయితే తీసుకోవద్దు, చాలా ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. సో దీని అయితే యూజ్ చేద్దాం. ఇంకా మనం సీడాన్స్ 2.0 డైరెక్ట్గా యూజ్ చేస్తామంటే ఇంకా కొద్దిగా మంచి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మన క్రెడిట్స్ అనేవి సేవ్ చేసుకోవాలంటే మాత్రం ఈ సీడాన్స్ 2.0 మినీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో రిలీజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. బట్ ఇందులో మనకి 1080p ఆప్షన్ లేదు, అదొక్కటే మీకు తక్కువ అయితే ఉంటుంది. సో దీంట్లో మనం 720 వరకు అయితే రెజల్యూషన్ అనేది పెట్టుకోవచ్చు. సీడాన్స్ 2.0 మనం 1080p వరకు పెట్టుకోవచ్చు. ఇంకొకటి మనకి 4K ఆప్షన్ కూడా తొందరలోనే వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. వెరీ సూన్ మనం సీడాన్స్ 2.0లో 4K కూడా చూడబోతున్నాం. హై క్వాలిటీలో మీరు వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. దాని గురించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మీకైతే దాని గురించి చెప్తాను. సెకండ్ నేను సీడాన్స్ 2.0 మినీ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు క్రియేట్ చేసేది ఏంటంటే ఇమేజ్ టు వీడియో కోసం అయితే క్రియేట్ చేస్తున్నాను.
ఇక్కడ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఇమేజ్ వచ్చేసరికి బెల్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ వచ్చేసరికి ఫేస్ రిఫరెన్స్, అంటే నాదైతే పెట్టుకుంటున్నాను ఇమేజ్. ఓకే, ఈ ఇమేజ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను చాట్‌జీపీటీలో రెడీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తాను. సో ఇదే అనమాట అది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి జీపీటీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు నానో బనానా ప్రో కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసరికి 2K ఉంది, నేను 4K పెట్టుకుంటున్నాను. అండ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 16:9 అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేద్దాం. డన్. ఇప్పుడు మనకి జనరేటింగ్ అని స్టార్ట్ అయింది, చూద్దాం. ఇక్కడ నేను కనిపిస్తున్నాను కదా, నాకైతే ఒక బెల్ట్ అయితే యాడ్ చేసింది. ఇంతకుముందు ఉన్న ఇమేజ్లో అయితే బెల్ట్ లేదనమాట, బట్ దీనికైతే బెల్ట్ అయితే యాడ్ చేసింది. ఇక్కడ మనకి 4 రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. వీటిలో మీరు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. సో డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ మనం ఏ వీడియోకి అయితే వెళ్దాం. డన్. ఇక్కడ వచ్చేసరికి ఇమేజ్ టు వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇక్కడ మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే జనరేట్ చేసామో ఇమేజ్ దాన్ని అయితే అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేశాక ఇక్కడైతే మనం పేస్ట్ అనేది చేయాలి వీడియోని. సో ఇప్పుడు నేను చాట్‌జీపీటీలో ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను, కాపీ. ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ చేస్తున్నాను. ఇంకా రెజల్యూషన్ వచ్చేసరికి 720p అయితే పెట్టుకున్నాను. డ్యూరేషన్ 5 seconds నుంచి మనం 15 secondsకి చేంజ్ చేసుకుందాం. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 16:9 అనమాట, సరిపోతుంది. సో ప్రాంప్ట్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అన్ని కరెక్ట్గా ఇలా చెక్ చేసుకుని జనరేట్ మీద అయితే క్లిక్ చేద్దాం. డన్. ఓకే, మనకి జనరేటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. గైస్ ఇక్కడ చూసినట్టయితే మనకి వీడియో అనేది జనరేట్ చేసింది. ప్లే చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా అయితే జనరేట్ చేసింది. ఇప్పుడు మనం ఆమ్ని రిఫరెన్స్లోకి అయితే వెళ్దాం. సో ఆమ్ని రిఫరెన్స్లో ఏంటంటే మనకి ఇక్కడ మనం ఏదైతే ఒక స్టోరీ బోర్డ్ క్రియేట్ చేసామో జీపీటీ ఇమేజ్ 2ని యూజ్ చేసి, దాని అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సో అప్లోడ్ చేస్తున్నాను. దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఆల్రెడీ నేను ఆమ్ని రిఫరెన్స్ సంబంధించి చాట్‌జీపీటీని యూజ్ చేసి ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ చేశాను. సో కాపీ చేసుకొని క్యాప్‌కట్లో అనేది పేస్ట్ చేస్తున్నా. సో డన్. ఇక్కడ మనకి ఇదనమాట ప్రాంప్ట్. ఇక్కడ వచ్చేసరికి 720p అయితే ఉంది. సెలెక్ట్ చేసుకొని 15 seconds అండ్ 16:9 ఆస్పెక్ట్ రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రీమ్యాక్స్ సీడాన్స్ 2.0 మినీలో మనకి 2.4 ఫాస్ట్, 2.0 కూడా ఉంటుంది. సో మినీలో మనకి లోయర్ క్రెడిట్స్, క్విక్కర్ రిజల్ట్స్ అనేవి ఇస్తుందన్నమాట. సో అందుకని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డన్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక జనరేట్ మీద అయితే క్లిక్ చేద్దాం. కావాలంటే ఇక్కడ మనకి ఎలిమెంట్ కూడా ఉంటుంది, ఎలిమెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే డన్. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, మనకి జనరేటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే గైస్, జనరేట్ అయితే చేసింది, ఒకసారి చూద్దాం. ఓకే, మనకి జనరేట్ అనేది చేసింది, చాలా బాగుంది అవుట్పుట్ మాత్రం. సో ఇక్కడ ఇమేజ్ టు వీడియోలో ఏంటంటే సీడాన్స్ 2.0 మినీ అనేది తక్కువ క్రెడిట్స్ యూజ్ చేస్తూ ఫాస్ట్గా రీల్స్ అనేవి జనరేట్ చేసింది. ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా మంచిగా మెయింటైన్ చేసింది. చాలా స్మూత్గా ఉంది మోషన్ మాత్రం. సో ఇది హై కన్సిస్టెన్సీ ఫాస్ట్ జనరేషన్ అని చెప్పొచ్చు. సో ఇమేజ్ టు వీడియో అనేది ప్రాసెస్ మనకి ఆల్రెడీ చూపించాను. ఆమ్ని రిఫరెన్స్ కూడా ఈ విధంగా అయితే చూడడం కనిపిస్తుంది. ఆమ్ని రిఫరెన్స్ యూజ్ చేయడం వల్ల విజువల్ ఐడెంటిటీ మెయింటైన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ఎన్హాన్స్డ్ మోషన్ క్వాలిటీ. సో ఓవరాల్ ఇది ఒక ఎన్హాన్స్డ్ మోషన్ క్వాలిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి మల్టీ ట్రాక్ ఎడిటింగ్ లైక్ వీటన్నిటిని యాడ్ చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకురావాలి. నెక్స్ట్ మనం దీనికి ట్రాన్సిషన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, టెక్స్ట్ ఓవర్లేస్ ఇవన్నీ యాడ్ చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు. సో మీకు లైట్ గా ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తాను. ఫైనల్ అవుట్పుట్ మీకు ఎలా ఉంటుందో లాస్ట్లో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఓకే గైస్, ఇక్కడ నేను క్లిప్స్ అనేవి కట్ చేసుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. టోటల్ 25 seconds అనేది క్లిప్ అనేది చూడడం కనిపిస్తుంది. సో క్లిప్స్ని మీరు ట్రిమ్ చేసుకోవాలంటే ఇప్పుడు నాకు ఈ క్లిప్ వద్దనుకోండి, సో ఈ క్లిప్ని మీరు Ctrl+B మీద క్లిక్ చేసి కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. సో వద్దన్న క్లిప్ని మీరు జస్ట్ డిలీట్ చేస్తే సరిపోద్ది, ఇట్లా యాడ్ అయిపోతుంది అనమాట. మనం దీనికి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో టెక్స్ట్లోకి అయితే వెళ్తున్నాను. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత చాలా వరకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి చూడడం కనిపిస్తుంటాయి. వీటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు నచ్చిన టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుందాం. సో నార్మల్గా నేను డైరెక్ట్గా డిఫాల్ట్ టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. దానికైతే మనం నచ్చిన కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిప్ మీద అయితే యాడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ని, అండ్ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు చాలా వరకు అయితే మనకు చూడడం కనిపిస్తున్నాయి. ఇక్కడ మోడర్న్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇలా వచ్చింది. సో ఇలా ఉంది టెక్స్ట్.
దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో చాట్ జీపీటీలో కొన్ని టెక్స్ట్లు అనేవి రెడీ చేసుకున్నాను. సో వాటిని కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సో ఫాంట్ సైజ్ అనేది తగ్గిద్దాం. ఇక్కడ మనకి ప్రిసెస్ స్టైల్స్ కూడా ఉన్నాయి. మనం కావాలంటే ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోవచ్చు. కేసు, కలర్, క్యారెక్టర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలైన్మెంట్స్ కూడా ఉంటాయి మనకి. సో మనకు నచ్చిన చోట్ల ఇలా పెట్టుకోవచ్చు. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆడియోలోకి వెళ్దాం. అండ్ మ్యూజిక్లో మనకి దీనికి సెట్ అయ్యే మ్యూజిక్ని మనం సెర్చ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం టైమ్ లైన్లో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. మొత్తం వీడియోని జనరేట్ చేయడం ఇక్కడే, అండ్ ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడం కూడా మొత్తం ఇక్కడే అనమాట. సో ఈ విధంగా మనం ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకురావచ్చు. ఒకవేళ దీన్ని ట్రై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఒక చిన్న టచ్ అయితే ఇద్దాం. ఇక్కడ ఎఫెక్ట్స్లో నేను సినిమాటిక్ బార్డర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో దీని అయితే యాడ్ చేద్దాం. పైన లాంగ్ ఇలా తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు ప్లే చేసాం అనుకోండి. 1, 2, 3, let's get it. Never met another that could do it like I did it. First things first, I secured the bag. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా అయితే వచ్చింది. కావాలంటే దీన్ని మీకు క్లిప్స్కి కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ మనకి ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఫిల్టర్స్ కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే తీసుకురావచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా మనం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం నేమ్ అయితే ఇచ్చుకోవాలి. బెల్ట్ యాడ్స్. ఓకే, ఎక్స్పోర్ట్ టు డౌన్లోడ్స్ పెట్టేసుకుంటున్నాను. అండ్ రెజల్యూషన్ 1080p ఉంది. నేను 720p అయితే పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ కోడెక్ వచ్చేసరికి H264 డన్. నేను ఫ్రేమ్ రేట్ 30 అయితే పెట్టుకున్నాను. సింపుల్గా మనం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే అయిపోద్ది. సింపుల్గా ఈ విధంగా ఎక్స్పోర్ట్ పెట్టుకొని మీరు సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది నేను నార్మల్గా చూపించాను, ఇంతకు మించి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సీడెన్స్ 2.4 మినీని యూజ్ చేసి. సో తక్కువ క్రెడిట్స్ ఇంకా ఫాస్టర్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. సీడెన్స్ 2.5 త్వరలోనే జూలైలో క్యాప్కట్కి రాబోతుంది. ఇందులో 30 సెకండ్స్ వరకు వీడియో జనరేషన్, 50 వరకు మల్టీ మోడల్ రిఫరెన్స్, అసెట్స్ సపోర్ట్ మరియు మరింత ప్రిసైజ్ ఎడిటింగ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇంకా చాలా కొత్త ఫీచర్స్ కూడా రాబోతున్నాయి. ఏఐ వీడియో క్రియేషన్ లో ఇది పెద్ద అప్డేట్ అవ్వచ్చు, కాబట్టి స్టే ట్యూన్డ్. మీరు ట్రై చేయాలనుకుంటే నా లింక్ ద్వారా క్యాప్కట్ పీసీ డౌన్లోడ్ చేసి ఫాస్టర్ ఏఐ వీడియో వర్క్ ఫ్లోని ఎక్స్పీరియన్స్ చేయండి. సో చూసారు కదా, ఇలాంటి అవుట్పుట్ మీరు కూడా తీసుకురావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి అయితే క్యాప్కట్ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా క్రియేట్ అయితే చేయండి. సో ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా అయితే లైక్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవుతుండండి. ఇంకా నెక్స్ట్ వీడియో వెళ్తాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.